అక్కడ బస్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటారు. ఏం పని మరి, ఇక్కడ ఊసిపోవాలి కదా, అక్కడ ఉంటాడు. నా పరిస్థితి బాగాలేదమ్మా, ఏ శనకాలగా ఉంటాను, ఆయాసం ఉంది, 2 కాళ్ళు పడిపోయినాయా? నడవలేదా మీరు? నడవలేదమ్మా. అయితే దేవుడు నన్ను ఉంచేసాడు ఒక్కదాన్ని, ఎవరు ఏ దిక్కు లేదు, ఏ కుటుంబం లేదు. మీకు అంటే ఇల్లు ఎందుకు లేదమ్మా? మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఇల్లు లేదా మీకు? ఇల్లు అత్తుందేనమ్మా. ఏ ఇల్లు ఇప్పుడు మీరు ఉంటుందా? అవునమ్మా. అది మీ సొంత ఇల్లు? అది కాదు, సొంత ఇల్లే అత్తుంది. అవునా? ఏదో ఎక్కడో రాజీవ్ గృహ ఇల్లు ఏదో అన్నారు, అదేనేది? అవే 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 స్కీమ్. ఓకే ఓకే. ఇదిగో మేడం వేయలేనండి, ఎవరు లేరు. మీ ఫ్యామిలీ లేదా? మీ అన్నయ్యలు తమ్ముళ్ళు లేరా? చెప్పవలసింది ఏముంది, పరిస్థితి అలాగే ఉంది. అతనే తండ్రిలాగా అంత చేస్తున్నాడమ్మ, మగ ఆడపని మగ పని. ఈ ఫ్యామిలీ ఎవరు లేరు కదా, ఎవరు చూడడానికి రావట్లేదు కదా. మరి అదే మేడం చెప్తే వీడియో చూస్తారు కదా, అందుకనే మీకు నెలకి పంపించడం ఏదో ఏదో సాయం చేస్తారని ఎట్టి మాట్లాడు. తోడుపుట్టినోళ్ళు లేరు, కుటుంబం లేరు. అతను అక్కడే మగ పని ఆడపని చేస్తున్నాడు. ఏ తోడు లేక అతనికి ఏ పని. మీ కుటుంబం ఫ్యామిలీ ఎవరు రావట్లేదు కదా, ఎవరు రారు. మీ ఇద్దరే, ఇది ఫ్రీయే, ఇల్లు ఫ్రీయే. మీకు పిల్లలు లేరా? ఎవరు లేరు. మీ అమ్మగారు తాలూకాలు ఎవరు లేరా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా? 10 సంవత్సరాలు. ముందు ఆవిడ కాలు బాగున్నప్పుడు ప్రార్థన కాడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా ఇస్తే 100-200 బియ్యం ఇస్తే తెచ్చుకొని వండుకుండేవారు వాళ్ళు బాగున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆవిడకి 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ఆవిడకి కాలు బాగాలేకుండా నడవలేక, మరి నడిస్తే తెచ్చుకుండేది ప్రతిదీ తినడానికి. ఇప్పుడు బాగాలేక ఆవిడ అలా ఉండిపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. తినడానికి ఇతనికి ఏమొచ్చి కాలు బాగోదు, నెక్కుతారు అనమాట. మన ఏదో కాలు బాగోదు కదా, ఇలా ఇలా మెక్కిన మరి ఏం పాస్ట్ నడలాడు కదా. మేడం గారు పంపించారు తోటమ్మ శుభ్రంగా తినమని. శ్రీదేవి మేడం గారు మీకు ఇవన్నీ ఇమ్మని డబ్బులు 2000 సామాన్లు పంపించారు. శుభ్రంగా వండుకొని తినండి. ఇలా లేని వాళ్ళు చాలా మందికి ఇలాగా డొనేషన్ చేస్తున్నారు మేడం. మీకు చాలా పెద్ద నమస్కారం అండి. ఇలా లేని వాళ్ళకి ఇలా సాయం చేసే వాళ్ళే గొప్ప వాళ్ళు, వాళ్ళే దేవుళ్ళు. ఇదిగమ్మా శ్రీదేవి మేడం గారు ఇచ్చారు 2000, మీకు ఖర్చు పుంచుకోండి. ఖర్చు పెట్టుకోద్దు ఎక్కువ. ఇవన్నీ రాసినది ఆ మేడం గారు పంపించారు 2000. పప్పు, నూనె, బియ్యం పెట్టి అన్ని పంపించారమ్మా. పంపించారు ఆ మేడం కి దండం పెట్టండి. నిస్సహాయ స్థితిలో ఉన్న తోటమ్మ లాంటి పేదవారిని పరిచయం చేసిన పక్కింటి వరలక్ష్మి గారికి నా ధన్యవాదాలు.